ఒకనాడు ఉద్యానవనంలో సీతాదేవి తన చెలికత్తెలతో ఉండగా ఒక చెట్టు మీద చిలుకల జంట మాట్లాడుకుంటుండగా విని ముచ్చటేసి వాటిని పట్టుకుంటుంది. తాము స్వేచ్ఛగా తిరిగే వాళ్లమని, పంజరంలో ఉండలేమని ఎంత బతిమాలినా సీత వినిపించుకోలేదు. అందులోని మగ చిలుక తన భార్య గర్భంతో ఉందని తమను వదిలేయమని వేడుకుంటుంది. ప్రసవం అయ్యే వరకు ఆడచిలుక తన వద్దే ఉంటుందని మగ చిలుకను వదిలిపెడుతుంది. ఆడచిలుక సైతం తన భర్తను విడిచి బ్రతకలేనని దయతో వదిలేయమని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తకు దూరమై దుఃఖపడతావని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. ఎంతో బాధతో మగచిలుక కూడా, నా భార్యను అన్యాయంగా చంపావు, కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటానని వెళ్లి గంగానదిలో పడి మరణిస్తుంది. ఈ శాప ఫలితంగానే నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సీతమ్మ శ్రీరాముడికి దూరమై అడవిలో అగచాట్లు పడిందని నమ్ముతారు.